సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేలా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. విధి విధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ తీవ్ర కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వంలా కాకుండా అర్హులైన రైతులకే భరోసా దక్కాలనే ఉద్దేశంతో సబ్ కమిటీ విధి విధానాలు రూపొందిస్తుంది. కీలక భేటీలో చర్చించిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మాటంటే మాటి, సంక్రాంతి నుంచి రైతు భరోసా, కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేలా ప్రభుత్వం ప్రాసెస్ ను స్పీడప్ చేసింది. రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై చర్చించారు. ఇప్పటికే సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బట్టి ఆధ్వర్యంలోని సబ్ కమిటీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతు భరోసాపై చర్చ పెట్టిన ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరించింది. ఏ వర్గాల రైతులకు పెట్టుబడి సాయం అందించాలి, ఏ వర్గాల రైతులకు ఈ సాయాన్ని మినహాయించాలి అనే విషయంపై ఇప్పటికే మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఇప్పటికే వివిధ ప్రైవేట్ సంస్థలతో సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాటిలైట్ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించారు. దాంతో మండలాలు, గ్రామాల వారీగా భూముల వివరాలు సేకరించడం, సాగులో ఉన్న భూములు, అందులో పండించిన పంటల వంటి సమగ్ర వివరాలు తెలుసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారాన్ని, సాంకేతికంగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అర్హులను నిర్ధారించాలని, వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయించారు. గతంలో లాగా కాకుండా రైతు భరోసాకు పరిమితులు విధించాలనే అంశంపై సబ్ కమిటీ చర్చించింది. సబ్ కమిటీ జిల్లాల పర్యటన నేపథ్యంలో 7 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి రైతు భరోసా వర్తింప చేయాలని సబ్ కమిటీకి రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అందించారు. ఈ విధానంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. 100 ఎకరాల పొలాలున్న రైతులకు పెట్టుబడి సాయం ఎందుకని ప్రశ్నలు ఎదురయ్యాయి. అందువల్ల ఈ భేటీలో పరిమితి ఎక్కడి వరకు విధించాలని చర్చ జరిగింది. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రైతు భరోసాకు అర్హులా కాదా అనే చర్చ కూడా ఈ సమావేశంలో జరిగింది. రైతులు పెట్టుబడి కోసం అధిక వడ్డీలు తీసుకొని ఇబ్బందులు పడకుండా నిరోధించడం, అప్పులు చేసిన వారికి తక్కువ ధరకు పంటల్ని విక్రయించకుండా చేసేందుకు రైతు భరోసా అక్కరకు వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న, సన్నకారు, మధ్యస్థాయిలో రైతులకు మాత్రమే రైతు భరోసా అందించేలా నిబంధన పెడితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక సూచనలు, చర్చల అనంతరం కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయం తీసుకుంది. జనవరి మొదటి వారంలో కేబినెట్ కౌన్సిల్ సమావేశం కానున్న నేపథ్యంలో ఈలోపు భేటీ అయి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ ఖరారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు.